భారతదేశానికి సంబంధించి ఏదైతే జేలం, చేనాబ్ నదులు పాకిస్తాన్‌లోకి వెళ్తున్నటువంటిది వాస్తవంగా పూర్తిగా అది భారతీయులకు హక్కు 90% ఇక్కడి నుంచినే ఉంది. ఇక్కడ మనం వదిలేస్తే అక్కడికెళ్తది. కానీ ఈ హక్కుని పక్కన పెట్టేసి జవహర్‌లాల్ నెహ్రూ ఆనాడు పాకిస్తాన్‌కి అప్పజెప్పడంతో వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు వాడుకున్నారు. దానికున్న గడువు ముగిసిపోయినటువంటి వేళ దానికి ఇకపైన మళ్ళీ ఆ హక్కు ఇచ్చేందుకు సిద్ధంగా లేవని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరొక వైపు ఏదైతే పహల్గాం దాడికి ప్రతీకారంగా భవిష్యత్తులో ఇక ఆ నీళ్ళని ఆపేస్తామని చెప్పింది. ఈ నీళ్లు ఆపేస్తే సింధ్, పంజాబ్ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఈ 2 ప్రాంతాలు అక్కడ ధనవంతమైన ప్రాంతాలు. లైక్ మన మహారాష్ట్ర, గుజరాత్ లాగా ఉంటాయన్నమాట. అలాంటి చోట్ల సింధు ప్రాంతానికి సంబంధించినోళ్ళేమో రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. లైక్ షాబాజ్ షరీఫ్ ఈ బ్యాచ్ అంతా కూడా. పంజాబ్ ప్రాంతంలోనేమో ఇప్పుడున్న ఆసిఫ్ మునీర్‌తో పాటు సైనిక అధికారులు చాలామంది ఉంటుంటారు. ఇప్పుడు ఈ జేలం, చెనాబ్ నది వచ్చేటప్పటికి ఈ సింధు మీదుగా పంజాబ్ వెళ్తుంది. ఈ సింధు దగ్గరే ఆ వాటర్‌ని మళ్లించేసుకొని పంజాబ్‌కి తీసుకెళ్ళిపోవడానికి ఓ పక్కన ప్రయత్నిస్తుంటే ఆ 2 రాష్ట్రాల మధ్యన ఓ పక్కన గొడవ నడుస్తుంది. ఇదే సందర్భంలో భారతదేశం గనక సింధు జలాలు అంటాం దీన్ని. ఈ ఈ జలాలని ఆపేస్తే రక్తం పారిస్తాం అందులో లాంటి బెదిరింపులు చేశారు. లైట్ తీసుకున్నటువంటి భారతదేశం ఆల్రెడీ ఆ వాటర్‌ని ఎలా మళ్లించాలని దాని మీద ప్లాన్ చేసింది. భారత్ అవసరాలకు వాడుకున్నాక మిగిలితే మాత్రమే కిందకు వదలడం తప్పించి ఏం లేదన్నటువంటి రూట్‌లోకి వెళ్ళిపోయింది. ఇది ఒక పక్కన జరుగుతూ ఉండగా, ఇంకో పక్కన ఇంకో గిఫ్ట్ పాకిస్తాన్ ద్వారానే మనకొచ్చిందనుకోవాలి. పాకిస్తాన్ తాలిబాన్‌లను గెలికింది. తాలిబాన్‌లను గెలిపించింది. తాలిబాన్‌ల మీద దాడులు చేస్తుంది. దాంతో విరక్తి చెందినటువంటి తాలిబాన్లు ఇప్పుడు భారతదేశానికి ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్‌లోని వాటర్ ప్రాజెక్ట్, జల ప్రాజెక్టుల్ని పూర్తి చేసి పెట్టమని భారతదేశాన్ని అడిగారు. దానికి అవసరమైన డబ్బులు వాళ్ళే సమకూర్చుకుని అందజేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్లతో పనులు చేయించండి మేమిస్తాం అని చెప్పుకున్నారు. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తకి తాజాగా భారత్‌తో చేసినటువంటి ప్రతిపాదన ఇది. అదే జరిగితే ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల పాకిస్తాన్‌కి వస్తున్నాయి. ఇప్పుడు అవి కూడా పాకిస్తాన్ తీసుకునేది అవుతుంది. అవి ఆఫ్ఘనిస్తాన్‌లోనే వాడుకోవడం అవుతుంది. అక్కడ వ్యవసాయం పెరుగుతుంది. పాకిస్తాన్‌లో తిరుగుబాటు పెరుగుతుంది. అంటే భారత్‌ని దెబ్బకొట్టడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ చివరికి భారతదేశానికి జల గిఫ్టు అలాగే మిత్రుల గిఫ్ట్‌గా ఇస్తోందనమాట.